హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మేక్ చేసేది వచ్చేసి పాస్తా అనమాట. ఫస్ట్ పాస్తాకి కావాల్సినవి చెప్తాను. పాస్తా మీరు ఏ పాస్తా అన్నా తీసుకోవచ్చు. సో అవి బాయిల్ చేసుకోవాలి వాటర్లో. ఒక 30 minutes అలా బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్లో. అండ్ దెన్ కెచప్ కావాలి, టొమాటో కెచప్. అండ్ చాలా ఆనియన్స్ కావాలన్నమాట. And ginger with some chilies కావాలి. సో ఇవి కావాలన్నమాట మనకి పాస్తా మేక్ చేసుకోవడానికి. సో గైస్, ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మన 3 ingredients ఏవైతే ఉన్నాయో, కెచప్ కాకుండా మన 3 ingredients ఏవైతే ఉన్నాయో ఇవి 3 అయితే మనం వేసేసుకోవాలన్నమాట. కరివేపాకు అవసరం లేదు. సో ఫస్ట్ అయితే ఇవి 3 కంటే ముందు కరివేపాకు వేసుకోవాలన్నమాట. సో కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, మనం చెప్పిన 3 ingredients వేసేసుకోవాలి. సో మంచిగా 3 ingredients వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇది సో ఏవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేసుకొని అయితే ఒకసారి సాల్ట్ ఈ 3కి కలిసే దాకా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనము మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇక్కడ ఏంటిదంటే మనము ఏదైతే పాస్తా ఉడికించుకున్నామో అది ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. దాని వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు, దాని వాటర్ అంతా ఇవ్వేంత వరకు ఇలా ఒక బౌల్లో పెట్టేసుకుంటే, అసలు ఇది వాటరిష్గా ఉండకూడదు, వాటర్ లేకుండా ఇలా డ్రైగా ఉండాలన్నమాట. అస్సలు ఉండకూడదు వాటర్ దీనికి. ఒకవేళ వాటర్ ఉంటే మనకి మంచిగా పాస్తా అనేది ఉడకదన్నమాట. సో మధ్యలో ఇది కలుపుకుంటూ ఉండాలి. సో అలా మిక్స్ చేసుకుంటా. నేను ఇప్పుడు మనం సాస్ అయితే ఉంచుకోవాలి, టమోటా కెచప్ అన్నమాట. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత ఈ కెచప్ వేయాలి. సో గైస్, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సో ఇది ఏవైతే సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు సాస్ అయితే వేయాలి. చూడు అమ్మ, చూడు సో సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో సాస్ వేసుకొని మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం మిక్స్ చేసుకొని సో కారము
ధనియాల పౌడర్, కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, కొంచెం స్ప్రింకిల్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్, గరం మసాలా, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత మనకి ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు లైట్గా పాస్తా అనేది వేసుకోవాలి. సో పాస్తా అనేది వేసుకోవాలన్నమాట. పాస్తా అనేది వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలి. మీన్స్ మనం చేసుకున్నది మొత్తం పాస్తాకి పట్టేంత వరకు పాస్తాను మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్ టచ్కి కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. సో ఇదే అనమాట మన పాస్తా. మీకు కనుక ఈ పాస్తా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.